నమస్తే, వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. మార్పు పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు తెచ్చింది, దాంతోపాటు తెలంగాణ అస్తిత్వంలో కూడా మార్పు చేర్పులు చేసే ప్రయత్నం చేస్తుంది. వీటన్నిటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు తెలంగాణ జాగృతి లీడర్ శ్రీకాంత్ అన్న గారు. అన్న నమస్తే. నమస్తే. మంచిదేనా? అంత ఫైన్ అన్న. అన్న చెప్పండి, అసలు ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన ఒక హాట్ టాపిక్ ఉంది, తెలంగాణ తల్లి విగ్రహం. నిజంగా మార్చవలసిన సిచ్యువేషన్ ఉందంటారా? ఎక్కడైనా భార్యను మార్చుకున్నటువంటి ప్రబుద్ధులు ఉన్నారు, కానీ తెలంగాణ తల్లిని మార్చేది అంటే మన తల్లిని అయితే తల్లి స్థానాన్ని అయితే ఎవరు మార్చారు. అట్లా తల్లి స్థానాన్ని మార్చినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఈరోజు మార్చింది. తెలంగాణ అస్తిత్వంలో కానీ, తెలంగాణలో జరిగినటువంటి సామాజిక ఆర్థికమైనటువంటి విషయాల్లో కానీ, సామాజికమైనటువంటి విషయాల చరిత్ర కానీ, లేకుంటే చారిత్రకమైనటువంటి అంశాలు ఏది తీసుకున్నా, చారిత్రక ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు ఏవి తీసుకున్నా కానీ ఈ అస్తిత్వ ఉద్యమాల గురించి ఎట్లాంటి అవగాహన లేనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అందుకోసమే ఈరోజు తెలంగాణ అస్తిత్వం ఈరోజు ఈ విధంగా పతనం అవుతుంది. ఈరోజు ఏదైతే రాజముద్రలో ఉన్నటువంటి కళాతోరణం నుంచి మొదలుకుంటే చార్మినార్ను తొలగించేటువంటి ప్రయత్నం, కళాతోరణాన్ని తొలగించే ప్రయత్నం జరిగింది. తర్వాత యాదాద్రికి పెట్టినటువంటి పేరును యాదగిరిగుట్టగా మార్చిల్లు, టీఎస్గా ఉన్నటువంటి స్టేట్ను టీజీగా మార్చిల్లు, అదేవిధంగా ప్రజాభవన్గా ఉన్నటువంటి దాన్ని ప్రగతి భవన్గా ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ అని చెప్పేసి మార్చిల్లు. వీటన్నిటిని కూడా తెలంగాణ ప్రజానీకం మొత్తం కూడా స్వాగతించిల్లు. కానీ ఈరోజు తల్లిని మారిస్తే ఈరోజు ఈ సమాజం క్షమించే పరిస్థితి లేదు. తెలంగాణ ఉద్యమకారులు కానీ, కవులు కానీ, కళాకారులు కానీ, విద్యార్థులు కానీ, తెలంగాణలో సబ్బండ జాతులు ఎవరు కూడా దీన్ని హర్షించట్లేరు, దీన్ని స్వాగతించట్లేము. ముందుగా తల్లి సంబంధించిన రూపం ఏముంది, అది అస్తం సంబంధించిన తల్లి అని చెప్పేసి ఈరోజు మేము ఆరోపిస్తున్నాం. ఈరోజు గాంధీ భవన్లో నువ్వు ఆ తల్లిని నిర్మాణం చేసుకో, ఆ తల్లిని నెలకొల్పుకో. కానీ తెలంగాణకు ఒక ప్రతీకగా ఉన్నటువంటి సచివాలయంలో ఆ విగ్రహం పెట్టడం ఏదైతుందో, రేపు రోజున బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ మర్యాదలతో కేటీఆర్ గారు మా యొక్క రాష్ట్ర సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే చెప్పిండో అదేవిధంగా గౌరవ మర్యాదలతో మీ యొక్క కాంగ్రెస్ తల్లి, మీ హస్తం తల్లి నీ గాంధీ భవన్కి చేరుతుందని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తాను. ముఖ్యంగా అండి, ఈరోజు తెలంగాణ తల్లి సంబంధించిన ప్రతీక అని అంటే ఈ రాష్ట్రంలో వరి పండుతుంది, ఈ రాష్ట్రంలో గోధుమలు పండుతున్నాయి, అదేవిధంగా సజ్జలు, రాగులు ఇవన్నీ కూడా మన రాష్ట్రంలో పడుతున్నాయి. అదేవిధంగా పక్కకున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో, ఒరిస్సాలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, పక్కకున్నటువంటి కర్ణాటకలో, మహారాష్ట్రలో, ఈ పక్క రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క వాణిజ్య పంటటువంటి పండుతాయి. అంటే ఈరోజు చేతిలో ఉన్నటువంటి వరి ధాన్యమో లేకుంటే మొక్కజొన్ననో ప్రాతిపాదికగా తీసుకొని, వాణిజ్య పంటలు ప్రాతిపాదికగా తీసుకొని ఈ రాష్ట్ర ప్రతీకను మనం నిర్మాణం చేసుకోలేము, చూపెట్టలేము. ఏంది చూపెట్టగలుగుతాము ఈ రాష్ట్రానికి అనంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్కృతికి చిహ్నం ఏంటిది, సాంస్కృతిక చిహ్నం ఏంటిది అనేది చూపెడతాము. ఇలా తెలంగాణ సాంస్కృతిక చిహ్నం ఏంటంటే తెలంగాణ సాంస్కృతిక చిహ్నం, తెలంగాణ సంబంధించిన అస్తిత్వ చిహ్నం తెలంగాణ బతుకమ్మ. సబ్బండ జాతులన్నీ కూడా ఒక దగ్గరకు వచ్చి తీరొక్క పూలను తీసుకొచ్చేసి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈరోజు మన దగ్గర ఫ్లవర్ ఫెస్టివల్ అనేటువంటి జరుగుతుంది. ఈరోజు ప్రపంచ పీఠం పైన, విశ్వపీఠం పైన నిలబెట్టుకున్నాం మన బతుకమ్మను అధికార పండుగగా మనం నిలబెట్టుకున్నాం. ఇట్లాంటి తల్లిని ఈ అరిచేతిలో పెట్టుకున్నటువంటి మన తెలంగాణ తల్లి ఈ రాష్ట్ర బతుకమ్మ యొక్క, ఈ రాష్ట్ర ఆడబిడ్డల యొక్క ప్రతీక. ఈ ప్రతీక చిహ్నాలన్నిటిని తొలగించేసి కేసీఆర్ ఆనవాళ్ళను తొలగిస్తా అని చెప్పేసి తెలంగాణ సంబంధించినటువంటి సంస్కృతి పైన రేవంత్ రెడ్డి ఒక ఫ్యూడోడైస్ట్ లాగా తన యొక్క దాడి అనేటువంటి జరుగుతుందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తాను. అన్న, ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఏదైనా ఉంటే అది బతుకమ్మ అని చెప్తా ఉన్నారు. కానీ మేజర్ ఆఫ్ ద పీపుల్, తెలంగాణ పీపుల్ ఈ బతుకమ్మని 70% పీపుల్ జరుపుకోరు అని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నాడు నిన్న మన రీసెంట్గా. మరి ఏం చెప్తారన్న మీరు? నిజంగా ఇది చాలా దుర్మార్గం అండి. ఎందుకంటే ఈ రాష్ట్ర సంబంధించినటువంటి సంస్కృతి బతుకమ్మ అనేటువంటిది సీమాంధ్ర పాలకులకు సంబంధించినటువంటి చేతిలో అవహేళనకు గురి కాబడ్డది. ఈ బతుకమ్మ అనేటువంటిది ఇది ఒక పూల పండుగ ఉన్నదనేటువంటిది కూడా అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర పాలకులకు తెలవనప్పుడే కొన్ని దశాబ్దాల కాలం నుంచి తెలంగాణ జాగృతి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఈ యొక్క బతుకమ్మ యొక్క అస్తిత్వాన్ని విశ్వపీఠం పైన నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసిళ్ళు. ఈరోజు సంస్కృత పునర్నిర్మాతగా శ్రీమతి కవిత గారు ఉన్నారు. బతుకమ్మ పండుగ బతుకు లేకుండా చేస్తున్నప్పుడు, బోనాల పండుగ యొక్క ప్రాణాలు సీమాంధ్రులు తీస్తున్నప్పుడు ఆ రోజుల్లో సీమాంధ్ర నాయకులైనటువంటి కిరణ్ కుమార్ రెడ్డిని కానీ, రోషయ్యని కానీ, వైఎస్ రాజని కానీ వీళ్ళందరినీ ఒప్పించేసి జిల్లాకు 1 లక్ష రూపాయలు, జిల్లాకు 5 లక్షల రూపాయలు, ఆ తర్వాత అధికార పండుగ మన రాష్ట్రంలో ఈరోజు ఉద్భవించే విధంగా ఈ యొక్క పండుగను మనము శ్రీకారం చుట్టినటువంటి ఘనత ఇలా తెలంగాణ జాగృతి శ్రీమతి కవిత గారికి ఉన్నది. తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో బొడ్డెమ్మల నుంచి మొదలుకుంటే బతుకమ్మలు అనేటువంటిది తీరొక్క పూలను తీసుకొచ్చేసి ఆడుతారు. అది అవగాహన లేని మీతో మాట్లాడుతున్నారు. ఈరోజు ఫ్యూడలిస్టు భావాలతోని తెలంగాణ మహిళల
మహిళలపైన తెలంగాణ మహిళ అంటే కేవలం బీదరికంగా ఉండాలి, తెలంగాణ మహిళ అంటే గదిలేని మహిళలాగా ఉండాలి, ఆభరణాలు ఉండాలి. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ని, పక్కకే ఉన్నది కదా సీమాంధ్రలో, ఈ పక్కకే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మన పక్కకు ఉన్నటువంటి తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు తల్లి పూర్ణ కుంభంతో స్వాగతం పలుకోవచ్చు, బంగారు పట్టు చీరలు కట్టుకోవచ్చు, బంగారు ఆభరణాలు ధరించవచ్చు. కానీ మన తల్లి మాత్రం బీదరాలకు ఉండాలి. మహారాష్ట్ర తల్లి దేవతా రూపంలో ఉండొచ్చు. ఈరోజు ఈ రాష్ట్రం, ఈ దేశానికి ఈ భరతమాతను తీసుకొచ్చినటువంటి పార్టీ ఎవరైనా ఉందంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు భారతదేశానికి స్వతంత్రం కంటే ముందు భరతమాత రూపాన్ని ఏదైతే ఇచ్చిందో, ఈ భరతమాత రూపము ఎందుకు దేవతామూర్తి రూపంగా ఉన్నది, ఎందుకు దేవతామూర్తి రూపంగా ఉన్నది, ఎందుకు బంగారు కిరీటం ఉంది, ఎందుకు ఆభరణాలు ఉన్నాయి, ఎందుకు ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భాన్ని ప్రశ్నిస్తాను. ఒక మాట ఏమంటారు, చాకలైలమ్మ లాంటి తెగువ ఉండే విధంగా తెలంగాణ తల్లి ఉందని అంటారు. నేను అడుగుతున్నా, ఇలా ఒక రాష్ట్రంలో, ఒక దేశంలో, ఈ దేశ అస్తిత్వం కోసం, ఈ దేశ స్వాతంత్రం కోసం, ఈ రాష్ట్ర స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఒక వీరవనిత గురించో, ఒక వీరుల త్యాగాల గురించి మాత్రమే ప్రతీకలు అనేటువంటి ఉండవు. అట్లా కనుక జరిగితే ఈరోజు భరతమాత విగ్రహం పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక ఝాన్సీ లక్ష్మీబాయి విగ్రహాన్ని మీరు ఎందుకు పెట్టలేదు? దుర్గాబాయి దేశముఖ్ లాంటి మహిళా సంబంధించినటువంటి ఉద్దండురాలు ఆ రోజు ఒక ఉద్యమకారులారు ఆముంది కదా, దుర్గాబాయి దేశముఖ్ యొక్క విగ్రహాన్ని మీరు ఎందుకు పెట్టలేదు? ఆ యొక్క ముఖ కవలికలు భరతమాతలు ఎందుకు కనపడలేదు? నైటింగల్ ఆఫ్ ఇండియాగా చెప్పుకుంటాం కదా సరోజిని నాయుడు సంబంధించినటువంటి రూపురేఖలు ఈ రోజున భరతమాత విగ్రహంలో ఎందుకు రూపకల్పన చేయలేదు? ఈ యొక్క రాష్ట్ర ఏదైతే దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి భరతమాతకు రూపం ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఈరోజు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఏ పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి తల్లులు కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు బంగారాభరణాలతో తులతూగుతూ ఉండొచ్చు, కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన తల్లి మాత్రం బీదరాలుగా కనపడాలి. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి యొక్క ఫ్యూడలిస్ట్ స్వభావం అనేటువంటిది ప్రస్ఫుటంగా కనపడుతుంది. యావత్ తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ జాతులతో పాటు మేధావులు, విద్యార్థులు, ఉద్యమకారులందరూ కూడా దీన్ని ఎవరు కూడా స్వాగతించట్లేదు. ఇప్పుడు ఉద్యమకారులు, మేధావులు, ఈ కొంతమంది కళాకారులు చాలా వరకు ఈవెన్ చూస్తే సుద్దాల అశోక్ తేజ గారు నిన్న కాకపోయినా మా కన్న తల్లిని చూసినట్టు అనిపిస్తుంది అని చెప్తున్నారు. సుద్దాల అశోక్ తేజ కావచ్చు, మొన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కావచ్చు, సొంత తల్లిని చూసినట్టు అనిపిస్తుంది ఈ విగ్రహాన్ని చూసిన తర్వాత. నిరాడంబరంగా ఇట్లా కొన్ని ఏమంటారు పోలికలతోటి ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నారు. ఏమంటారు అన్న మీరు? అమ్మను మించిన దైవం లేదని చెప్పేసి మన చిన్నతనంలోనే మనం చదువుకుంటూ ఉంటాం. అమ్మను తల్లిని కూడా మనం దేవతా స్వరూపంగా కోల్చుకుంటాం. మన తల్లి ఏ విధంగా బీదరాలిగా ఉన్నా మనం ఎదిగిన తర్వాత ఒక కొడుకు అనేటువంటి వాడు తులమెంతో గురుజెత్తో బంగారం కూడా తల్లికి పెట్టలేని పరిస్థితిలో కూడా నా తల్లి దేవతనే చెప్పేసి అనుకుంటాము. ఈరోజు నిరాడంబరంగా ఉందని అంటే ఈ రాష్ట్ర సంబంధించినటువంటి ప్రతీక అయినటువంటి ఆ చీర ఏదైతుందో, ఇక్కడ ఉన్నటువంటి మగ్గం సంబంధించినటువంటి కళాకారులు సిరిసిల్ల నేతన్నలకు ప్రతీక, అదేవిధంగా పోచంపల్లికి ప్రతీక, గద్వాలకు ప్రతీక ఆ చీర అనేటువంటిది. ఏదైతే తల్లి చేతిలో ఉన్నటువంటి బతుకమ్మందో ఈ యొక్క ఆడబిడ్డలకు సంబంధించిన ప్రతీక. ప్రతిదానికి ఒక అర్థం ఉన్నది. ఇలా అర్థం లేకుండా హస్తం గుర్తును చూపెట్టి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్దాం అంటున్నారు? ఈ హస్తం తల్లిగానే మేము గుర్తిస్తాం తప్పితే ఎప్పుడు కూడా మేము గుర్తించే పరిస్థితి లేదు. రాబోయే తరుణంలో గాంధీ పేర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్క కట్టడాల పైన ప్రతి దాన్ని కూడా మార్చేటువంటి దానికి ఖచ్చితంగా శ్రీకారం చుడతాం. ఎందుకంటే మీరు ఇట్లాంటి తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం తీసుకొచ్చే పనులు మీరు చేస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి ఈ రాష్ట్ర సాధన కోసం కృషి చేసినటువంటి వ్యక్తుల పేర్లు రేపు రోజున పెడతారు. ఒక బొమ్మరే పోతన పేరు పెడతాం, ఒక సర్వాయి పాపన్న పేరు పెడతారు, రేపు రోజున ఒక దాశరథి కృష్ణమాచార్యుల యొక్క పేర్లు పెడతాం, ఇట్లాంటి పేర్లు పెడతాం. గాంధీ సంబంధించిన పేర్లన్నీ కూడా తొలగిస్తాం, ఎక్సెప్ట్ ఒక మహాత్మా గాంధీ సంబంధించిన పేరు తప్పితే అని చెప్పేసి కూడా ఈ మధ్యకాలంలో మా యొక్క కేటీఆర్ గారు కూడా ఆ విషయాన్ని కూడా ప్రస్ఫుటంగా స్పష్టంగా చెప్పడం జరిగింది. అన్న ఇంకో విషయం, ఇప్పుడు ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ జరుగుతుంది ప్రెసెంట్. ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది? నిజంగానే అసెంబ్లీ గేట్ల దగ్గర వాళ్ళని అరెస్ట్ చేసి బీఆర్ఎస్ భవన్కు తరలించాల్సినంత అవసరం ఏమొచ్చిందంటారు? అదే నాన్న నేను చెప్పేది ఏంటంటే, ఆదానితోనే నీకున్నటువంటి చీకటి ఒప్పందాలను ప్రశ్నిస్తే మా సంబంధించినటువంటి ఎమ్మెల్సీలను మండలికి పోకుండా, మా యొక్క ఎమ్మెల్యేలను శాసనసభకు పోకుండా పోలీసుల యొక్క నిర్బంధాలతో మీరు అడ్డుకున్నారు. ఈరోజు నేను ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి సర్కార్ను ప్రశ్నిస్తున్నా. ఇదే మీ యొక్క రాహుల్ గాంధీ రెడ్ బుక్ పట్టుకొని పార్లమెంటులో ఆదానికి మోడీకి ఏంది సంబంధం, మీ చీకటి ఒప్పందాలు ఏంది, ఈ ఆర్థిక నేరగాన్ని అరెస్ట్ చేయాలి తక్షణమే, తన నుంచి ఏదైతే నిధులు స్వాహా అయినాయో, దేశం సంబంధించినటువంటి సంపద కొల్లగొట్టిండో వాటన్నిటిని రికవర్ చేయాలి, ఈ ఆర్థిక నేరగాడికి ఎట్లాంటి కాంట్రాక్ట్లు ఇవ్వద్దని చెప్పేసి పార్లమెంట్లో ప్లకార్డులు పట్టుకొని ఇవాళ రాహుల్ గాంధీ గారు అయితేంది, ప్రియాంక గాంధీ గారు అయితేంది, నీ సంబంధించినటువంటి ఖర్గే గారు అయితేంది, వీళ్ళందరినీ అగ్రనాయకత్వం అంతా టీషర్ట్లు పట్టుకొని పార్లమెంట్కి పోతే ఏ తప్పు లేదు, మీరు పోవచ్చు. కానీ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా? ఈ రాష్ట్రంలో ప్రజలకు హక్కులు లేవా? ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ఏదైతే వాళ్ళ యొక్క భావజాలాన్ని వ్యక్తపరిచేటువంటి హక్కులు లేదా? ఎందుకు అడ్డుకుంటారు అంటే, ఇంకా నీకు ఆదానితో నీ చీకటి ఒప్పందాలు కొనసాగుతున్నాయి. ఏదైతే స్కిల్స్ సంబంధించినటువంటి యూనివర్సిటీ కోసము ఆ ఆర్థిక నేరగాడు 100 కోట్ల రూపాయలు ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గు లేకుండా ఆ 100 కోట్లు స్వీకరించేళ్ళు. ఈరోజు రాహుల్ గాంధీ అక్కడికి పోయిన తర్వాత అక్షంతలు వేస్తే
రాహుల్ గాంధీ తల నెమిరితే ఈరోజు ఇక్కడికి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక 100 కోట్లను మేము వెనక్కి ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించడం ఈ రాష్ట్రానికి ఈ యొక్క ప్రజలకు మన ఆత్మగౌరవానికి ఎంత అవమానమో మీరు ఒకసారి ఆలోచించండి. అంటే ఆదాని ఆర్థిక నేరగాడని తెలిసి ఎందుకు తనతో ఎంఓయూలు కుదుర్చుకున్నావు? ఆదాని ఆర్థిక నేరగాడని తెలిసి దావోస్ సంబంధించినటువంటి దాంట్లో దావోస్ ఒప్పందాల్లో 12,300 పైచీలకు కోట్ల ఒప్పందాలను దావోస్లో ఎందుకు నువ్వు కుదుర్చుకున్నావు? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో రామన్నపేట సంబంధించినటువంటి భువనగిరి దగ్గర రామన్నపేట ఏదైతుందో పేటలో సిమెంట్ ఫ్యాక్టరీని ఆదానితోని శంకుస్థాపన చేపించి ఆదాని కంపెనీకి ఎందుకు ఇచ్చినావు నువ్వు సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఇంతవరకు బయటికి రానటువంటి అంశం కొడంగల్లో కూడా నువ్వు ఎంఓయూ కుదుర్చుకున్నావు. నీ కొడంగల్లో కూడా ఏదైతే సిమెంట్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని చెప్పేసి కరణ్ ఆదానితోని మన ఈ గౌతమ్ ఆదానితోని చీకటి ఒప్పందాలతో పాటు రాజకీయపరమైనటువంటి అధికారిక ఒప్పందాలు కుదుర్చుకున్నావు. కాబట్టి ఆ ఒప్పందాలు ఎక్కడ బయటపడతాయో వాటిని గురించి ఎక్కడ ప్రశ్నిస్తారో నన్ను బీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి ఈరోజు మా నాయకత్వాన్ని మొత్తం కూడా అడ్డుకొని తరలించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కొడంగల్ అంటే లగచర్ల రైతుల విషయానికి వస్తే నిన్న కూడా ఒక రైతుకు గుండెపోటు వస్తే వేడి లేచి హాస్పిటల్కి తీసుకుపోయిన పరిస్థితి చూసాం. ఈరోజు నేను అడుగుతున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గతంలో ఏదైతే ఊకదంపుడు ఉపన్యాసాలు పెట్టి గొట్టాలు పెట్టి ప్రాపగండా చేసిలో బీఆర్ఎస్ పైన ఏదో మిర్చి రైతులు ఆందోళన చేస్తున్నప్పుడు అక్కడ రాష్ట్ర ప్రభుత్వ సంబంధించినటువంటి ఉత్తర్వులు లేవు, ఆదేశాలు లేవు. ఆ రోజున మిర్చి సంబంధించిన రైతులకు పోలీసు అత్యుత్సాహంతో బేడీలేస్తే బీఆర్ఎస్ సర్కార్ మొత్తం రైతులకు బేడీలేసింది అని చెప్పేసి ప్రాపగండా చేసినటువంటి ఈ ఛానళ్ళు ఈ కుహాన మేధావులు ఎక్కడ పోయి మీరు ఈ రోజు లగచర్ల సంబంధించినటువంటి భూసేకరణ అనేటువంటిది జరిగిన తర్వాత ఆ భూసేకరణ విషయంలో కూడా ఎందుకు వెనక్కి తగ్గినావు? ఫార్మా క్లస్టర్గా నువ్వు అక్కడ దాన్ని తీసుకొని వచ్చినావు. వీళ్ళకి సంబంధించిన భూములను 13,000 ఎకరాల పైచీలకు భూములను అక్కడ కొల్లగొట్టే ప్రయత్నం చేసినావు రైతాంగాన్ని. తొండలు కూడా గుడ్లు పెట్టినటువంటి భూములు అన్నావు. అక్కడ పెసర బొబ్బెర దాంతో పాటు అక్కడ పసుపు ఇవన్నీ మిర్చి పత్తి ఇట్లాంటి బ్రహ్మాండమైనటువంటి వాణిజ్య పంటలు అన్నిటి కూడా పండిస్తున్నట్టు అక్కడ ఉన్నటువంటి రైతాంగం అట్లా అంటే బంగారు భూమిని దోపిడీ చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఈ రోజు నేను అడుగుతున్నా, ఈరియా నాయక్ ఎవరైతే అక్కడ మన లగచర్ల సంబంధించిన రైతు ఉన్నాడో తనకు గుండెలలో అస్వస్థతకు గురయ్యి గుండెపోటుకు గురయ్యి హాస్పిటల్ పోతుంటే బేడీలు వేసి ఈరోజు టుడీకో టెస్టు ఈసీజీ టెస్టు తీసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క నిరంకుశమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఈ రోజు నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని 14,000 పైచిలుకు ఎకరాల సంబంధించినటువంటి భూమి ఈరోజు ఏదైతే ఫార్మా సంబంధించిన క్లస్టర్ కోసము నీకు ఇక్కడ అందుబాటులో ఉన్నది. ఈ అందుబాటులో ఉన్నటువంటి భూమిని ఎందుకు వాడుకుంటలేవు? కడతాల దగ్గర ఉన్నటువంటి ముచ్చర్ల ఫార్మా సంబంధించిన అబ్బును కేసీఆర్ గారు ఆ రోజుల్లోనే ముందు చూపుతోనే రైతులను ఒప్పించి రైతులను దాంట్లో భాగస్వామ్యం చేసుకొని ప్రతి ఒక్క రైతుకు కంపెన్షన్ యాక్ట్లో ఉండబడేటువంటి దానికంటే ఎక్కువ పరిహారం కూడా అందించేసి ఆ రైతులను ఒప్పించి 14,000 ఎకరాలు ఈ రోజున అందుబాటులో పెడితే వాటిని ఉపయోగించుకునేటువంటి చెవలేని సన్నాసివి నువ్వు. ఈరోజు ఎక్కడో పోయి నేను ఫార్మా సిటీ తీసుకొస్తా, కొడంగల్ అభివృద్ధి చేస్తా, బుల్డర్లతో తొక్కిస్తా, పేగులు మెడలేసుకుంటా, లేకపోతే యాప చెట్టుకు కట్టి తొండలు ఇడిస్తా, నేను నల్లమల్ల ఫారెస్ట్లో ఉన్నటువంటి క్రూర మృగాలను చూసి పెరిగిన ఈ భాషనా? ఇది రాజ్యాంగబద్ధంగా ఎదురైనటువంటి ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా? ఈ భాషతో మాట్లాడితే ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క బిడ్డ కూడా ఉగ్గుపాలు తాగినటువంటి బిడ్డలు ఉన్నారు. సర్వాయి పాపన పౌరుషాన్ని పురుకుపుచ్చుకున్న బిడ్డలు ఉన్నారు. సమ్మక్క సారక్కల శౌర్యాన్ని పురుకుపుచ్చుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు. రాణి రుద్రమాదేవి యొక్క వారసత్వాన్ని పురుకుపుచ్చుకున్నటువంటి బిడ్డలు మేము ఉన్నాం. ప్రశ్నించే గలం ధిక్కార స్వరం దాశరథి సంబంధించినటువంటి వారసులుగా మేమందరం ఉన్నాము. రేపు నీ యొక్క ఎట్లాంటి హామీలు ఏమున్నా కానీ నేను ఎండగడటానికి అన్నితో మేము సిద్ధంగా ఉంటాం. ఎవరైతే ఈరియా నాయక్ గారు ఉన్నారో ఆయన పైన జరిగినటువంటి దాడిని పూర్తిగా ఖండిస్తున్నాం. అది ఒక అమానవీయమైనటువంటి చర్య. అదేవిధంగా ఈరోజు లగసరి రైతుల పైన కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించి జడ్జి గారి దగ్గరకు వచ్చిన తర్వాత చెప్తే మీ కుటుంబ సభ్యులపైన కూడా ఇదే థర్డ్ డిగ్రీ ఉపయోగించాల్సి వస్తుందని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు ఫార్మా సంబంధించిన క్లస్టర్ను వెనకకు తీసుకొని ఆ నోటిఫికేషన్ ఈరోజు ఇండస్ట్రియల్ కారిడార్ను ప్రకటించి ఆ భూముల్లో లాక్కున్నాయి. ఎండ్ ఆఫ్ ద డే రేవంత్ రెడ్డి యొక్క లక్ష్యం ఏంటంటే లగచర్ల రైతాంగం సంబంధించినటువంటి భూములు లాక్కోవడం, అల్లుండికి కంపెనీ పెట్టియడం, తమ్మునికి దాని బాధ్యతలు అప్పచెప్పడం, ఇదే జరుగుతుంది. ఈరోజు హైడ్రా వెనుక కూడా జరిగింది అదే కదా. పేద బాబులకు మధ్య ప్రజలను కొల్లగొట్టి వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేసేసి బడాబాబులకు వెనకాల బ్యాగులు పట్టుకుని తిరిగినటువంటి చరిత్ర ఈరోజు రేవంత్ రెడ్డి గారిది. అంటే ఇప్పుడు రైతులని ఇబ్బంది పెట్టే రాజ్యం ఇదని చెప్పి నువ్వు అంటున్నావు. రైతు పండుగలు చేస్తున్నారు, విజయోత్సవాలు చేస్తున్నారు, మరి దాని ఎట్లా చూడొచ్చేమన్నా? అది రైతు పండగ ఎట్లయితుందండి? నీ పాలనే దండగా రేవంత్ రెడ్డి, నీ పాలనే దౌర్భాగ్యం. నీ పాలనలో మేమంతా కూడా అంధకారంలోకి వెళ్ళిపోయినాము. కరెంటు అనేటువంటి సరిగ్గా లేక, ఇరిగేషన్ చక్కగా లేక, ఏదైతే పంట సంబంధించినటువంటి మన పెట్టుబడులు రాక, రైతు రుణమాఫీలు కాక 50% రుణమాఫీలు చేసి ఈరోజు ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తాడు రేవంత్ రెడ్డి. అదేవిధంగా పంట సంబంధించినటువంటి మద్దతు ధరలు ఇస్తా, ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తా అని చెప్పేసి అన్నారు. ప్రతి
పంటకు బోనస్ ఇస్తాను, మరి ప్రతి పంటకు ఎందుకు బోనస్ ఇవ్వలేకపోయినావు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్ల ధాన్యం పండింది, వరి ధాన్యం 1.75 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం వరి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో పండితే నువ్వు ఇచ్చిన ధాన్యం బోనస్ ఎంత? కేవలం 14 లక్షల టన్నులకు మాత్రమే ఈరోజు వరి బోనస్ అనేటువంటిది ఇచ్చినాం. అదే సన్న ఓట్లకు 3,000 రూపాయల క్వింటా చొప్పున ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేస్తే ఒక్కొక్క క్వింటాకు 200 రూపాయలు కొల్లగొట్టి ఒక ఎకరానికి 5,000 రూపాయల నష్టం రైతుకు మిగిల్చి 500 రూపాయలు చేతిలో పెట్టేసి నేను బోనస్ ఇస్తున్నా అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి రైతు ద్రోహి ఈరోజు ఎవరు ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి. ఈరోజు నేను అడుగుతున్నా, ఇలా పంట రుణమాఫీ ఎక్కడన్నా జరిగిందా? ఇదే నీ కొడంగల్లో కూడా సవాల్ చేసిందిగా కేటీఆర్ గారు, ఎందుకు నీ కొడంగల్కు నువ్వు ప్రత్యక్షంగా చర్చకు పోట్లేవు? ఒక రచ్చబండ నిర్వహించు నీ యొక్క కొడంగల్ ప్రాంతంలోనే. ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది, ఎంతమంది రైతులకు పెట్టుబడి సాయం అందింది? ఇప్పటికి 2 పంటలు పోయినాయి కదా, ఈ రైతు బంద్ ఎక్కడన్నా ఎవరికైనా వేసినావా? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి రైతు రుణమాఫీ కాలేదంటారా? రైతు రుణమాఫీ కేవలం 40% మాత్రమే అయింది. చాలా మంది రైతులకు రైతు రుణమాఫీ అయినటువంటిది కాలే. దానికి ప్రత్యేకంగా ఆధార్ అనుసంధానం చేసిళ్ళు, దాంట్లో నెంబర్ లేదనో ఇంకోటి లేదనో అనేక రకాల కారణాలు చెప్పేసి ఈరోజు 60% రైతులు కూడా ఇప్పటికీ రుణమాఫీ కాలేదు. 100% రైతులకు రుణమాఫీ కాలేదండి. అందుకోసమే కదా ప్రత్యక్షంగా చర్చకు రమ్మంటున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయమని చెప్పేసి నేను ప్రత్యేకంగా డిమాండ్ ఇస్తాను. నిజంగా రుణమాఫీ కనుక జరిగితే ఈరోజు బోనస్ ద్వారా ఇచ్చినటువంటి పైసలు ఎంత? ఈ రైతాంగానికి కేవలం 22 కోట్ల రూపాయలు, 24 కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చేసి బోనస్ అనేటువంటి బోగస్ హామీతోనే ఇలా చేతులు దులుపుకున్నావు. అదే బీఆర్ఎస్ సర్కార్ కేసీఆర్ గారు కనుక ఇచ్చినట్లు నువ్వు రైతు సంబంధించినట్టు పెట్టుబడి సాయం రైతు బంధు ఏదైతే ఉందో ఇస్తే 7,500 కోట్ల పెట్టుబడి అవుతుంది. 7,500 కోట్లు ఎక్కడ, 22 కోట్లు ఎక్కడ? అంటే ఈ రైతాంగాన్ని ఎట్లా మోసం చేస్తుండో రేవంత్ రెడ్డి అర్థమవుతుందా? దయచేసి ఇది రైతులు గ్రహించాలి. మరి ఇప్పుడు రైతు పండుగకు పోయిన వాళ్ళు అందరు రైతులు కాదంటారా? అందరూ కూడా కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలను, అక్కడ ఉన్నటువంటి రైతులను, ఎవరైతే కొంతమంది 40% వచ్చినటువంటి వాళ్ళని తరలించుకొని పోవడం జరిగింది. అక్కడ వాళ్ళే పెదవి విరుచుతున్నారు, వీడు ఏం మాట్లాడుతాడు, ఏం చేస్తాడు, ఒక విధానపరమైనటువంటి నిర్ణయం లేదు. కనీసం ఈరోజు డిఏపి బస్తాలు దొరకనటువంటి పరిస్థితి, విత్తనాలు దొరకనటువంటి పరిస్థితి. విత్తనాల కోసం పోదాము, ఎరువుల కోసం పోదాం అంటే కాళ్ళకున్న చెప్పులను లైన్లో పెట్టుకొని ఆ రైతు వంతు వచ్చేంత వరకు నీడ పట్టున నిలబడి పోయి సద్దులు దీని వచ్చేసి ఆ చెప్పులు ఎప్పుడైతే లైన్లోకి వస్తాయో ఆ లైన్లోకి వచ్చినప్పుడు ఆ రైతు పోయి విత్తనాలు తీసుకునేటువంటి పరిస్థితి, ఎరువులు తీసుకునే పరిస్థితి, డిఏపి తీసుకునేటువంటి పరిస్థితులలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతులను పండగ చేస్తుందా, రైతులను దండగా చేసిందా? ఈరోజు రాష్ట్ర సంబంధించిన ప్రజానీకం తెలుసుకుంటారు అతి త్వరలో. రైట్ అన్న, యువ వికాసం పేరుతోటి ఇప్పుడు విద్యా ఉద్యోగ రంగాల్లోకి వద్దాం. అసలు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది రేవంత్ సర్కారు? ఎన్ని విద్యాలయాలు బాగు చేసింది? విద్యాలయాల బాగు అనేటువంటిది పక్కకు పెడితే ఉద్యోగాల గురించి చేస్తే అన్ని కూడా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఏవైతున్నాయో వాటికి నియామక పత్రాలు ఇచ్చేసి నేనే ఇస్తానని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. మంది పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పేసి ముద్దాడినంత మాత్రం నా బిడ్డ కాదు కదా. అట్లా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లను ఏవైతున్నాయో సార్ నిర్వహించినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించిన ఫలితాలను ఇచ్చేసి నేను ఇచ్చిన అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి వ్యక్తి ఇలా రేవంత్ రెడ్డి. ఇలా విద్యా వ్యవస్థ పరిస్థితి ఏంది? గురుకులాలు ఏమైనాయి? గురుకులాలు పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయినాయి. గురుకులాలు మొత్తం కూడా విషతుల్యం అయిపోయినాయి. ఈ రోజు కేవలం ఒక 2 నెలలు 3 నెలల పాలనలో సుమారు 48 మంది గురుకుల బిడ్డలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డలు, దళిత మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలు ఈరోజు అసూలు బాసిళ్ళు, పాడనిక్కిళ్ళు, కన్న తల్లిదండ్రులకు ఈరోజు కడుపు కోత మిగిల్చే విధంగా నీ యొక్క విషతుల్యమైనటువంటి ఆహారం, నీ యొక్క సౌకర్యాల లేమి ఏదైతే ఉందో దాని ద్వారా ఇలా పిల్లలు బలైపోతున్నారు. పాము కాట్లకు బలైపోయిళ్ళు, తేలు కాట్లకు బలైపోయిళ్ళు. చివరకు దేవరకొండల దగ్గర ఉన్నటువంటి ఒక గురుకులంలోనైతే ఎలుకలు దాడి చేస్తే 14 మంది విద్యార్థులు ఈరోజు గాయాల పాలైపోయిళ్ళు. ఎక్కడ చూసినా ముద్దల అన్నం, లక్క పురుగుల అన్నం, పురుగుల అన్నం ఈరోజు పెడుతున్నారు. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మెస్ ఛార్జీలు పెంచినామని చెప్పేసి ఆ రోజున డబ్బా కొట్టుకున్నారు కదా, ఎంత మెస్ ఛార్జీలు పెంచిళ్ళు? ఈ రాష్ట్రంలో విద్యార్థులకు సగటున విద్యార్థికి ఇచ్చేటువంటి మెస్ ఛార్జీలు ఎంత? కేవలం ₹35 విద్యార్థుల గురుకుల విద్యార్థులకు ఇచ్చినటువంటి మెస్ ఛార్జీలు. ఈరోజు ఇదే చెర్లపల్లి జైలుకు పోండి, ఇదే కాచిగూడ సంబంధించినటువంటి జైలుకు పోండి, చెంచల్గూడ జైలుకు పోండి, మీరు ఎక్కడ పోయినా ఈ జైలుకు పోయి అక్కడ ఖైదీ యొక్క సగటు మెస్ సంబంధించినటువంటి ధర ఎంత కనుక్కుందాం. ₹85 ఖైదీలకు కేటాయిస్తే హత్యలు లేకపోతే అత్యాచారాలు, వివిధ రకాలైనటువంటి దోపిడీలు చేసి ఏదో ఒక నేరంలో లోపలికి పోయినటువంటి ఒక ఖైదీకి ఇచ్చేటువంటి మెస్ ఛార్జ్ ఎంత? ₹85 ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ ఈ రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబాలు, బడుగు బలైన వర్గ కుటుంబాలు, దళిత కుటుంబాలు వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ పిల్లలు చదువుకోవడానికి వచ్చినటువంటి గురుకులాలకు ₹35 ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే కనీసం
ఒక ఖైదీలకు నేరస్తులకు ఇచ్చే ప్రిఫరెన్స్ కూడా విద్యార్థులకి వెళ్ళేటటువంటి పరిస్థితులలో ఇంత దయనీయంగా గురుకులాలు అనేటువంటి నడుస్తాయి. ఇలా యూనిఫామ్స్ చక్కగా లేవు, పిల్లలకు షూస్ చక్కగా లేవు. ఒకప్పుడు అమ్మా నాన్న అలచాలని చెప్పేసి ఒక కార్యక్రమం పెడితే ఆ తల్లిదండ్రులందరూ కూడా పిల్లలతో మమైకమైపోయి ఆ స్కూల్ ఆవరణాలు శుభ్రపరిచేది, ఆ స్కూల్లో శ్రమదానం చేసేది, ఆ స్కూల్లో ఉండబడేటువంటి టాయిలెట్స్ని కూడా క్లీన్ చేసేది. దీని ద్వారా ఏమేది దోమల నివారణ జరిగేది, పారిశుద్ధ్యం నివారణ జరిగేది, ఎలుకలు పాములు రాకపోయేది. ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా గురుకులాలు నడిచినాయి కదా. 1025 గురుకులాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. కేసీఆర్ గారు ఒక మౌన్నతమైనటువంటి లక్ష్యంతో ఇక్కడ విద్యా కుసుమాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తయారు చేసి ఈరోజు బ్రహ్మాండంగా ఒక దేశానికి ఆదర్శంగా గురుకులాలను తీర్చిదిద్దినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. దాన్ని ఆచరణలో పెట్టినటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అంత ఘనంగా ఆ రోజు గురుకులాలు నడిస్తే ఈరోజు గురుకులాల పరిస్థితి ఏమైంది, గురుకులాలు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో ఒకసారి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ముఖ్యంగా ఆ రోజున ఎవరెస్ట్ను అధిరోహించినటువంటి పూర్ణ కానీ, ఆనంద్ కానీ, అదేవిధంగా విమానయానంలో కూడా ఎంతోమంది నిష్ణాతను కనిపించినటువంటి పిల్లలు ఈ రోజున సక్సెస్ అయ్యి బయటికి పోయి ఈ చివరకు దాదాపు 162 మంది మెడికల్ సంబంధించిన విద్యార్థులు క్వాలిఫై గురుకులకు సంబంధించిన దాంట్లో వాళ్ళందరినీ కూడా సార్ కేసీఆర్ గారు పిలుచుకొని వాళ్ళకు ఒక ల్యాప్టాప్ ఇచ్చేసి ప్రోత్సాహకంగా ఒక 50,000 రూపాయల పారితోషికాన్ని ఇచ్చేసి ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేసిళ్ళు. ఈరోజు ఏమిస్తున్నావు, విద్యార్థులకు ప్రతిభా పురస్కార అవార్డులు ఉండేది గతంలో, అవి ఇస్తున్నారా? ఎక్కడన్నా మెరిట్ సంబంధించిన విద్యార్థులకు ఇస్తున్నారా? బాసర 888లో ఏం జరుగుతున్నది? పొద్దున్న లేస్తే ఫ్యాకల్టీలు ఏమి, చివరకు గురుకులాల్లో 2000 మంది గెస్ట్ ఫ్యాకల్టీలను తీసివేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి చరిత్ర ఈ యొక్క రాష్ట్ర సర్కార్ది. అదేవిధంగా చాక్ పీస్లకు, ఎరైజర్లకు, స్టేషనరీ కోసము, బ్లాక్ బోర్డుల రెనోవేషన్ కోసము వాడుకోవాల్సినటువంటి ఎడ్యుకేషన్ గ్రాంట్ను తిన్నటువంటి దుర్మార్గమైన సర్కారు ఇవాళ రేవంత్ రెడ్డిది. అంటే ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు కలిగిన వర్గాలు, దళిత వర్గాలు తెలివి కల్లోళ్ళు కావద్దు. తెలివి కల్లోడు అయితే వాడు ప్రశ్నిస్తాడు, చదువుకుంటే వాడు ప్రశ్నిస్తాడు. కాబట్టి ఇట్లాంటి ప్యూరిటీ స్వభావాలతో ఇలా రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన అనేటువంటి సాగుతాను. ఇప్పుడు హైడ్రా విషయానికి వస్తే ఇప్పుడు అధికారంలోకి రాకముందుకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిర్రు, అధికారంలోకి వచ్చారు. తర్వాత ఉన్న ఇళ్లను కూల్చే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇప్పుడు రీసెంట్గా నిన్న కూడా రామంతపూర్ పరిధిలో ఒక ఆయన కూల్చివేతలకు భయపడి నెక్స్ట్ మాది కూల్చుతాడేమో అన్న భయంతో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినట్ట. ఏం చెప్తారన్న దీని మీద? అదేనండి ఏం చెప్తున్నా అంటే కూల్చివేతలు అనేటువంటిది ఇలా మూసి సుందరీకరణ పైన కూల్చివేతలు, హైడ్రా అనేటువంటి తీసుకొచ్చేసి FTL పరిధిలో ఉండబడేటువంటి బౌండరీస్ని అనేటువంటి సర్వే చేయాల్సినటువంటి అవసరం ఉండే. తర్వాత ఏదైతే బఫర్ జోన్ ఉందో ఈ బఫర్ జోన్ను సంబంధించినటువంటి దాన్ని హద్దులను నిర్వహించాల్సినటువంటి అవసరం, హద్దుల సర్వే నిర్వహించాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే వీటన్నిటిని నిర్వహించిన తర్వాత ఎవరైతే ఈ యొక్క పరిధిలో FTL పరిధిలోకి వస్తున్నారో వీళ్ళకు నిరాశ్రయులు అవుతారో వాళ్ళ ఇళ్లను కూలగొడితే, కాబట్టి వాళ్ళకు పక్కా గృహాలను కానీ వాళ్ళకు ఒక అకామిడేషన్ కేటాయించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ చర్యకు పూనుకుంటే ప్రజలు కూడా ఇలా స్వాగతించేటువంటి పరిస్థితి ఉన్నది. వారం రోజుల కోసం రిజిస్ట్రేషన్ అయ్యి కొత్తగా ఇంట్లో గృహప్రవేశం చేసుకొని గుమ్మడికాయ కొట్టేసి సత్యనారాయణ వ్రతం చేసుకొని అప్పటికే ఇంట్లో పసుపు కానీ ఇవన్నీ కానీ కుంకుమలు కానీ ఆరిపోయినటువంటి అట్లాంటి గృహాలను కూడా కొల్లగొట్టినటువంటి దుర్మార్గుడు ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలు ఏం చేస్తారండి? EMIలు తెచ్చుకుంటారు. ఓ 10 లక్షలు డౌన్ పేమెంట్, 5 లక్షలు డౌన్ పేమెంట్ కట్టుకొని నెలకు 35,000, నెలకు 40,000 రూపాయలు EMIs పెట్టుకొని అమ్మినోడు పోతాడు, కట్టించిన బిల్డర్ పోతాడు, నివాసంలో ఉండేటువంటి వాడు ఒక కన్సూమర్ అవుతాడు. ఇలా ఎవరిపైన దాడి జరిగింది? ఒక వినియోగదారుడు ఎవరైతే ఉన్నాడో వాడిపైన జరిగింది. దానికి పట్టాలు ఉన్నాయి. ఇందిరమ్మ పట్టాల ఇండ్లను ధ్వంసం చేసినావు కదా. ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, రోషయ్య, అదేవిధంగా సీఎం కేసీఆర్ గారు, గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆ ప్రాంతాలకు రోడ్లు పోయినాయి, విద్యుత్ సదుపాయాలు పోయినాయి, నల్లాలు పోయినాయి, ఇవన్నీ పోయినాయి. మరి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టని చర్య ఇలా హైడ్రా ఎందుకు చేపట్టినావు అంటే పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి కొల్లగొట్టి వెనక నుంచి బ్యాగులు మోసుకుంటే పెద్ద సంబంధించిన కమర్షియల్ భవనాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ బ్యాగులు పట్టుకొని తిరగడం జరిగింది. నీ యొక్క తమ్ముడు తిరుపతి రెడ్డి తిరిగిండా, ఇంకోరు తిరిగి ఆ యొక్క ఫండ్ అంతా తీసుకొని దాన్ని తీసుకపోయి ఢిల్లీకి కప్పం కట్టుకునేటువంటి చర్య ఇలా హైడ్రాలో భాగస్వామ్యం చేసుకొని చేసిళ్ళు. ఇలా బడాబాబులకు ఒక నీతి, పేద మధ్యతరగతి కుటుంబాలకు ఒక నీతి. నేను అడుగుతున్న తిరుపతి రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చలే కదా, మరి ఎందుకు తిరుపతి రెడ్డి ఇల్లు ఇంతవరకు కూర్చోలేకు? ఓవైసీ సంబంధించినటువంటి కట్టడాలు ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయని అంటున్నారో వాటిని ఎందుకు కూర్చోలేదు? అంటే మీకున్నటువంటి చీకటి ఒప్పందాలైంది. ఇంతమంది పేదల ఇళ్లను కూలగొట్టినా సుమారు 478 పైచిలుకు గృహాలు సంఖలో చట్టిబిడ్డలు ఎత్తుకొని స్నానం చేసేటువంటి పరిస్థితి కూడా లేకుండా బాత్రూంలతో సహా కూల్చివేస్తే మహిళలు స్నానం చేసేటువంటి పరిస్థితి లేక బహిరంగంగా చీకటి పడ్డ తర్వాత స్నానాలు చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో తీసుకొచ్చాడు. ఓకేనా? ఫైనల్గా ఇటు ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మాకు మహాలక్ష్మి పథకం పెట్టి మమ్మల్ని రోడ్డు మీద వేసిండని చెప్పి, ఇటు కూల్చివేతల వల్ల
పేద మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అనేక మందిని ఇబ్బంది పెడుతున్నారు రేవంత్ సర్కార్కి. మీరు ఏం చెప్పదలుచుకోండి ఫైనల్గా? ఒకటేనండి, మూసీ సుందరీకరణ ఏదైతే ఉందో మూసీ సుందరీకరణ చేస్తా అన్నారు. సుమారు మూసీ సుందరీకరణ కోసము మూసీని సుందరీకరణ చేస్తూనే కాళేశ్వరం ఫెయిల్యూర్ చర్య, కాళేశ్వరం ద్వారా 1,00,000 కోట్లు తిన్నారు వీళ్ళు అని చెప్పి చెప్తున్నారు. మరి మూసీలకు తీసుకొచ్చే నీళ్ళు ఎక్కడి నుంచి ఎత్తిపోదాం అనుకుంటున్నాం ఆ నీళ్లను? మళ్ళీ తీసుకొచ్చి కాళేశ్వరం నీళ్ళే కదా. కేసీఆర్ ఆనవాళ్ళని దుడిపేస్తా అంటాడు. కేసీఆర్ ఆనవాళ్ళని దుడిపేస్తా అని చెప్పేసి యాదాద్రి పవర్ ప్లాంట్ను ఓపెన్ చేస్తాడు. కేసీఆర్ ఆనవాళ్ళని దుడిచేస్తా అని చెప్పేసి పోయి కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చి మూసీలో గుంభరిస్తా అంటాడు. ఇలా కేసీఆర్ ఆనవాళ్ళని తీసేస్తా అని చెప్పేసి సచివాలయంలో వాస్తు దోషాలు ఏవైతే ఉన్నాయో వాటి సరి చేసుకుంటారు. ఇవాళ కేసీఆర్ ఆనవాళ్ళు అనేటువంటిది ఇవాళ ఒక చరిత్ర, ఒక వ్యక్తిగా నువ్వు వచ్చి తుడిపెడితే పోయేటువంటి కాదు. మెడికల్ కళాశాలలు కావచ్చు, ఇతర ఉద్యానవనాలే కావచ్చు, ప్రతి ఊర్లో రైతు వేదికలు కావచ్చు, దేన్ని తీసేస్తావు రేవంత్ రెడ్డి? తెలంగాణ అస్తిత్వంలో కేసీఆర్ అనేటువంటి వ్యక్తి మింగిలైపోయి ఉన్నాడు, ప్రతి ఒక్క హృదయంలో ఉన్నాడు. అట్లాంటి అస్తిత్వాలను నువ్వు తీర్చేయలేవు. ఇలా మూసీ సుందరీకరణ పైన ఏం జరుగుతుంది? 5,500 కోట్లు పొంగులేటికి సంబంధించినటువంటి నీ మంత్రిత్వంలో ఉన్నటువంటి సహచార మంత్రికి నువ్వు ఆ కాంట్రాక్ట్ ఇచ్చినావు. పారదర్శకంగా ఇచ్చినావా? సుంకిశాల సంబంధించినటువంటి గోడ కూలిపోతే మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్స్ వాళ్ళు దాన్ని కడితే సుంకిశాల గోడ కూలిపోవడం ద్వారా 80 కోట్ల రూపాయల ప్రజాధనం వేస్ట్ అయిందని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి బ్లాక్ లిస్ట్లో పెడితే, ఈరోజు నారాయణపేట మహబూబ్నగర్ సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి 1వ దశ 2వ దశ పనులు కట్టబెట్టినావు కదా. దాంట్లో ఈరోజు 4,500 కోట్ల పైచిలకు కాంట్రాక్ట్ ఈరోజు మెగా కృష్ణారెడ్డికి ఎందుకు ఇచ్చినావు? నీ యొక్క చీకటి ఒప్పందాలు మెగా కృష్ణారెడ్డితో ఏంటి అంటే? ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మెగా కృష్ణారెడ్డికి ఆంధ్రలో కాంట్రాక్ట్లు ఇస్తున్నారు, అది ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారు అంటున్నారు. నేను ఈరోజు అడుగుతున్నా, ఇలా పేద ప్రజలపైన ఎట్లయితే బుల్డోజర్లను తీసుకొచ్చి దాడి చేసినావో, రామోజీ ఫిలిం సిటీలో కూడా గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. రామోజీ ఫిలిం సిటీలో కూడా కొన్ని 100 ఎకరాలు అన్యాక్రాంతం అని చెప్పేసి అంటున్నారు. ఇవాళ రామోజీ ఫిలిం సిటీ మీదకి తీసుకొని పోనీ యొక్క బుల్డోజర్ని తీసుకుపోయే ధైర్యం ఉందా నీకు రేవంత్ రెడ్డి? ఎవరికి నువ్వు కొమ్ము కాస్తున్నావు? ఆంధ్ర పాలకులకు కొమ్ము కాస్తూ ఇంకా వాళ్ళకు మడుగులతో ఏటికి కూడా వాళ్ళకు దోపిడీ చేయడానికే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ శ్రీకారం చుట్టుకొని ఉండడం జరిగింది. ఈరోజు నేను అడుగుతున్నాను, ఆటో కార్మికులు, ఆటో సంబంధించిన డ్రైవర్లు ఉన్నారు. ఈరోజు సుమారు 89 మంది ఆటో కార్మికులు నువ్వు ఏదైతే చర్యలకు పాల్పడ్డావో నీ చర్యల ద్వారా ఆర్టీసీని ప్రైవేట్ మహిళల ఉచిత రవాణా పెట్టడం ద్వారా వీళ్ళకు 12,000 రూపాయలు ఇస్తా ఆటో డ్రైవర్లకు జీవన భృతి కింద అని అభయస్థం ద్వారా ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి, నువ్వు అభయస్థం ద్వారా ప్రకటించినటువంటి దాన్ని ఎందుకు నువ్వు అమలు చేయలేదు? ఈరోజు 89 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సుమారు 258 మంది రైతాంగం ఆత్మహత్యలు చేసుకున్నారు. 48 మంది సంబంధించినటువంటి గురుకుల విద్యార్థులు ఈరోజు శవాల దిబ్బగా గురుకులాలు తయారైనాయి. అదేవిధంగా 39 మంది మాతా శిశు సంబంధించినటువంటి వ్యక్తులు, నవజాత సంబంధించినటువంటి పిల్లలు ఈరోజు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లేక, వైద్య సదుపాయాలు సరిగ్గా లేక ఈరోజు నవజాత శిశువులను కూడా పుట్టన పెట్టుకున్నటువంటి సర్కార్ ఈరోజు కాంగ్రెస్ సర్కార్, రేవంత్ రెడ్డి సర్కార్. కాబట్టి దయచేసి ప్రజలారా, ఈరోజు నిన్ను ఎగ్ పోలీస్ విధానం అడగలేదు, ఈరోజు పెన్షన్లు పెంచమని నిన్ను అడగలేదు, కనీసం మహిళలకు ఏదైతే 2,500 రూపాయల పెన్షన్ అడగలేదు, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ అడగలేదు, నీకు కళ్యాణ లక్ష్మి ద్వారా 1,116తో పాటు తులం బంగారం నిన్ను ఎవరు అడగలేదు, ఈరోజు ఉద్యమకారులకు జాగ ఇవ్వడం. ఇవన్నీ 420 హామీలు ఇచ్చిన సర్కార్ ఎవరు? నీ సర్కారే కదా. ఈ 420 హామీలలో నువ్వు ఎన్ని అమలు చేసినావు? ఏ ఒక్కటి అమలు చేసినావు? ఉద్యమకారులకు 250 గజాల జాగ ఎక్కడా? నీ 6 గ్యారెంటీల అమలు ఎక్కడా? పక్కకే ఉన్నటువంటి మహారాష్ట్రకు పోయి ప్రచారం చేసినావు కదా, మేము అక్కడ అమలు చేస్తున్నాం అని చెప్పేసి. నువ్వు ప్రచారం చేసిన కంటే డిపాజిట్లు రాలే. నువ్వు ప్రచారం చేసిన దగ్గర ఇండిపెండెంట్లు గెలిచిళ్ళు. ఈరోజు మహారాష్ట్ర కానీ కర్ణాటకలో కానీ ఆ పరిస్థితి దాపరించింది. చివరకు జార్ఖండ్లో కూడా ఆ పరిస్థితి దాపరించింది. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం పోయి మొత్తం డంపై ప్రచారం చేసినా కానీ గెలవలేనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ సంబంధించినటువంటి హామీలు అనేటువంటి పక్క రాష్ట్రం వాళ్ళు కూడా గుర్తించారు. అతి త్వరలో తెలంగాణ ప్రజలు కూడా నీ యొక్క విధానాలకు స్వస్తి పలుకుతారు. నీకు చరమగీతం అతి త్వరలో పాడడానికి విద్యార్థి యువతతో పాటు మహిళా లోకం అందరూ కూడా కథం దొక్కదానికి సిద్ధంగా ఉన్నారు. మరొక్కసారి కేసీఆర్ గారి స్వపరిపాలన ఏదైతే రామరాజ్యం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కేసీఆర్ గారి ఒక పరిపాలన ఉన్నది అని చెప్పేసి ప్రజలు వాళ్ళ హృదయాల్లో భావిస్తున్నారు. అతి త్వరలో ఆ యొక్క కేసీఆర్ గారికి సంబంధించిన పరిపాలన తీసుకొచ్చుకోవడానికి ప్రజలందరూ కూడా కంకణబద్దులే సిద్ధంగా ఉన్నారు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. రైట్, చూసినా కదా, కేవలం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను పక్కన పెట్టి ఆంధ్ర వాళ్లకు మద్దతుగా నిలవడానికి, ఆంధ్ర వాళ్లకు అడుగులకు మడుగులొత్తడానికి, ఢిల్లీకి మూటలు మోయడానికే రేవంత్ రెడ్డి సీఎం అయ్యింది అని చెప్పి చెప్తా ఉన్నారు. మా ప్రభుత్వం వచ్చాక తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొడితే ఊరుకునేది లేదు, ఖచ్చితంగా దీనికి బదులు చెల్లిస్తామని చెప్పి అన్న చెప్తా ఉన్నారు.